ఒక శాసనసభ్యుడిగా నా చుట్టూ ఉన్న నియోజకవర్గాలన్నిటికంటే మైలవరానికే అన్ని విభాగాల్లో నేను నిధులు ఎక్కువ తీసుకొచ్చాను. మనకు నిధులు ఏ రకంగా వస్తాయి? ఎన్ఆర్జీఎస్ నుంచి రావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి నన్ను అలాట్ చేస్తుంది. వాటిల్లో అత్యధికంగా తీసుకొచ్చింది మైలవరం నియోజకవర్గానికి. తర్వాత మన జిల్లాలో జరిగే మైనింగ్ ఫండ్ ద్వారా డిఎంఎఫ్ నిధులు తీసుకొచ్చుకోగలగాలి. మీరు తీయండి మొత్తం ఒక్క జగ్గయ్యపేట తప్పించి. ఎందుకంటే మైనింగ్ యాక్టివిటీ, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా జగ్గయ్యపేట నుంచి ఎక్కువ. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్ గనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అక్కడి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. రెండు, నందిగామ ఇటు మైలవరం నియోజకవర్గాల్లో ఉన్న మైనింగ్ యాక్టివిటీ ద్వారా కొంత వస్తుంది. కానీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేది చాలా తక్కువ. సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల అక్కడ ఎక్కువ వస్తుంది. దాంట్లో తప్పించి దానికి జగ్గయ్యపేట కొంచెం ఎక్కువ తప్పితే కొద్దిగా నాకంటే ఎక్కువ పెట్టారు. కానీ ఆ విభాగంలో హైయెస్ట్ నిధులు తీసుకొచ్చారు. ఎంపీ లాట్స్, ఈ జిల్లాలో హైయెస్ట్ ఎంపీ లాట్స్. నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ₹1 ఇస్తామంటే ఎవరి దగ్గరికైనా నిస్సంకోచంగా. ఎందుకోసం? నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. ఈ రకంగా చేసిన అభివృద్ధికి చూడగలిగే అన్ని ప్రమాణికాలలో నేనే ముందున్నా. రోడ్లు ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ నేనే. ట్రైన్లు ఉమ్మడి కృష్ణాలో హైయెస్ట్ నేనే. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో ఈ ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ ప్రోగ్రెస్ మైలవరం నియోజకవర్గం నేను సంతోషంగా చెప్తా. అట్లాగే హౌసింగ్, పేదలకి కట్టే ఇళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హైయెస్ట్ నేనే. ఇన్ని విభాగాల్లో నేను ముందున్నాను. అది కూడా మీరు గమనించండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు మరి ఈయనొక్కడే ముందున్నాడు? నేను మెల్లకుండా ఇంట్లో పడుకుంటే ఇవన్నీ ముందు వస్తాయా? ఒక శాసనసభ్యుడిగా నేను ప్రయత్నం చేయకపోతే ముందు వస్తాయా? కృష్ణా జిల్లా మొత్తంలో కమ్యూనిటీ హాల్ అనే దానికి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి, వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. అవి ప్రభుత్వం ప్రాధాన్యత కింద నిర్దేశించుకొని మీరు కట్టాలి కట్టాలి కట్టాలి, ప్రతి ఊర్లో కట్టాలని చెప్పి రాష్ట్రం అంతా ఎమ్మడబడ్డారు. కాబట్టి దాంట్లో మేము నాయకులు ఒప్పించి పనులు చేయించే క్రమంలో కొన్ని నియోజకవర్గాలు కొద్దిగా ముందు, కొన్ని నియోజకవర్గాలు కొద్దిగా వెనక ముందులో ఉన్నాయి. కానీ ఏ గ్రామంలోకి వెళ్ళినా బీసీ ఏరియాలో మా కమ్యూనిటీ హాల్ కావాలి, ఎస్సీ ఏరియాలో మా కమ్యూనిటీ హాల్ కావాలి, ముస్లిం ఏరియాకి వెళ్తే ముస్లిం సోదరులు మాకు కావాలని చెప్పి అడుగుతా ఉన్న క్రమంలో 35 కమ్యూనిటీ హాల్స్కి నేను శాంక్షన్ ఇస్తే వాటిలో దాదాపుగా 12, 13 పూర్తయి నా చేతితో శంకుస్థాపనలు, నా చేతితో ప్రారంభోత్సవాలు, కొన్ని పూర్తయి ఇప్పుడు ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల ప్రారంభోత్సవం చేయకుండా ఈ జిల్లా మొత్తంలో హైయెస్ట్ కమ్యూనిటీ హాల్స్ పెట్టి నిర్మాణాలు పూర్తి చేయించిన ఏకైక శాసనసభ్యుడిని.